కూర్చొని అనర్గళంగా మాట్లాడుతుంటే నాకు ఆనందంగా, నేను జనసేన క్రియేట్ చేసిన అలాంటాను. మరి మన తెలంగాణలో మనకేం లేవే, అంటే పోరాటం చేసే తత్వం ఉంది అక్కడ. అలాగే ఆంధ్రాలో పోరాట పట్టిమ లేదు 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 అని అందరూ అంటాం. నేను నమ్మాను ఆంధ్రాలో పోరాట పట్టిమ, కానీ సరిగ్గా చేయాలి, చెప్పాలంటే మీ పోరాట పట్టిమే కదా ఈ రోజు 164 సీట్లు 21 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చింది. సో మరి మీకు నేను ఏం చేయాలి? సో మొన్న 10 సంవత్సరాల క్రితం మీకు ఇలా చెప్తే మీకు అర్థం కాదు. నేను నడిచి చూపించాం, ఒడిదుడుకుల్లో నిలబడ్డాం, కష్టం మీద పడ్డాం, కుటుంబాలను వదులుకున్నాం, వ్యక్తిగత జీవితాలను వదులుకున్నాం, తిట్లు తిన్నాం, అన్ని రకాలుగా నిలబడ్డాం, ఇబ్బందులు పడ్డాం. అంటే పొలిటికల్ లీడర్షిప్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ అని చెప్పడానికి నేను 10 దశాబ్దం పట్టి మీకు నడిచి చూపించాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, యు వాంట్ టు బికమ్ లీడర్స్, మీకు నాయకులు కావాలని ఉందా? గ్రామ స్థాయిల్లో, వార్డు స్థాయిల్లో, నియోజకవర్గపు స్థాయిల్లో, పార్లమెంటు స్థాయిల్లో, జిల్లా స్థాయిల్లో, ఒక రీజియన్ స్థాయిల్లో, ఒక రాష్ట్ర స్థాయిల్లో, కేంద్ర స్థాయిలో మీకు అవ్వాలని ఉంది అంటే నేను దానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను. మీ అందరికీ చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేయదలుచుకున్నాను. మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం. నాయకత్వం అనేది పదవి కాదు, అది సేవతోటి పోరాటాలతోటి సంపాదించే గౌరవం, అది బాధ్యతతో కూడుకున్నది. పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకిత భావంతో వచ్చిన వారే నాయకులు అవుతారు. దానికి నేను దారి వేస్తున్నాను. మరి దృష్టి ఇప్పటిదాకా పూర్తిగా ఒక సిస్టమేటిక్ గ్రోత్గా ఉండిపో, చాలా ఆర్గానిక్గా పెట్టబోతున్నా. గ్రాస్ రూట్ కార్యకర్తల్ని మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గంలో తీర్చిదిద్దాలి. నిబద్ధత గల కార్యకర్తల్ని గుర్తించాలి. కొత్త తరం నాయకుల్ని తయారు చేయటమే జనసేన తదుపరి దశ ప్రయాణం. ప్రతి కార్యకర్తని కేపబుల్, ఎథికల్ లీడర్స్గా తీర్చిదిద్దే ఒక ఖచ్చితమైన వ్యవస్థని నిర్మించబోతున్నాం. లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఐడియాలజికల్ ట్రైనింగ్ క్యాంప్స్ కావచ్చు, వీటి ద్వారా గ్రాస్ రూట్గా పనిచేసే మీ అందరికీ కూడా చాలా ఎఫెక్టివ్ లీడర్స్గా గ్రూమ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. నేనే ఎందుకు మాట్లాడుతున్నానంటే, మేము అనే పదం కూడా నేను వాడట్లా. ఎందుకంటే నేను పార్టీ చిన్నగా చెప్పాను, ఒక కులం కోసం, ఒక ప్రాంతం కోసం, ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు ఇది, దేశం కోసం పెట్టిన పార్టీ ఇది. అందుకని నేను హ్యాండ్ హోల్డ్ చేస్తాను. నాకు నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు అందరి మీద వదులుతాను. ఎందుకంటే మండల్లో ఎక్కడో కూర్చోబెట్టి మారుమూల, మనకు బామిని మండలం, పాలకొండ నియోజకవర్గంలో బామిని మండలం ఒక యువకుడు ఉన్నాడు, ఒక యువతి ఉంది అంటే వాళ్ళని తీర్చిదిద్దాలి అంటే నేను అలాంటి వ్యవస్థని ఏర్పాటు చేద్దామని చెప్పి మెంబర్షిప్ డ్రైవ్ని కూడా ఆపించేశాను. పెద్దలు మనోహర్ గారు చెప్పి, మిగతా ఆఫీస్ కార్యవర్గానికి చెప్పి, ఎందుకంటే మీరు ఉండాలి ఇక్కడ, నేను చూసుకోవాలి దీన్ని. ఇంత అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ మధ్యలో కూడా నేను పార్టీ కోసం ప్రతిరోజు ఒక 4 గంటలు నేను కేటాయిస్తాను. అది అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలను విస్మరించకుండా పనిచేసే అడ్మినిస్ట్రేటివ్ జాబ్ చేస్తూనే నా అవసరమైన సెలవు దినాలు నేను మన కోసం వాడుకుంటూ, నేను ఒకటే పెట్టుకున్నా, దశాబ్దం కాలం ఇక్కడ దాకా పట్టుకొచ్చాను. 14లో పెట్టాం, 24కి ఇక్కడ తీసుకొచ్చాం. మీరు 29-30కి మధ్య 1930స్కి నేను మీ నుంచి బలమైన నాయకులు నేను తయారు చేస్తాను. తెలంగాణ నుంచి కూడా చెప్తున్నా, ఎంత పోరాట శక్తి ఉంది, మీరు ఎంత మాట్లాడచ్చు, మీరు ఎంత నిలబడతారు. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి మీరు నేర్చుకోండి. మీరు ఫస్ట్ గొడవలు పెట్టుకోకర్లా, ఏం చేయక్కర్లా, భావన బలంతో గట్టిపడండి. స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్ విత్ కమిట్మెంట్ అండ్ విత్ కమిటెడ్ థాట్. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలా నిలబడగలిగాడో మీకు అది చెప్తాను. మీకు ఎందుకు ఇలా నిలబడగలడు? ఏ ఫ్రేమ్ వర్క్ లేకుండా ఒకడు నిలబడిపోతాడా? ఏ కేపబిలిటీస్ లేకుండా ఒకడు వచ్చేస్తాడా? ఎలా చేయగలిగాను అది నేను మీకు చెప్తాను. మీకు
మీరు పాటించండి. ప్రతి క్రియా వాలంటీర్ని తన ప్రయాణాన్ని ఒక మీ కాన్స్టిట్యూయన్సీ లేదా స్థానిక కమిటీ స్థాయిలో ప్రారంభించాలి. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారానే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది. ఆడపడుచులు రాగానే మీరు అక్కడ పక్కన ఉండండి అంటానికి కుదరదు. ఆడపడుచులకి 33% రిజర్వేషన్ అని చెప్పాం. దానికి ఆడపడుచులు అంటే కూర్చోబెట్టి మా ఇంట్లో ఆడపడుచులకి ఇచ్చేసి ఇది 33% మేము నమ్మం. కింద మన తెలంగాణలో ఉన్న కావ్య ఎలా వచ్చి నిలబడిందో, ఒక శిరీష్ ఎలా నిలబడిందో అలా రావాలి. ఇందాక ఒక రియా ఎలా వచ్చిందో అలా రావాలి. అంటే నేను కోరుకుంటుంది అది. అంటే అలాంటి ఆడపడుచుల్ని భర్త చాటున భర్త కంట్రోల్ చేసే భార్య కాదు. నిజంగా నువ్వు పంచాయతీ బోర్డు మెంబర్గా ఉంటే నేను చెప్పినట్టు చేసే అది అలాంటివి కాదు. నిజంగా సత్తా కావాలి. నేను స్థానిక ఎన్నికలు నేను చూశాను అలాంటి ఆడపడుచుల్ని. సో దానికోసం ప్రత్యేకమైన మహిళా కార్యక్రమాన్ని ఐ విల్ లీడ్, నేను లీడ్ చేసి చెప్తాను మీకు. సో ప్రతి సమర్థుడైన ప్రతి క్రియా సభ్యుడికి పార్టీ నిర్మాణంలో ఎదగడానికి ఒక బలమైన మార్గం రూపొందిస్తున్నాం. మెంబర్షిప్తో ప్రారంభించి ఒక క్రియాశీలక జనసైనికుడు, మామూలు జనసైనికులుగా వీర మహిళగా ప్రారంభించిన నేను పని చేస్తాను, కాంట్రిబ్యూట్ చేస్తానంటే యూ హ్యావ్ టు వాలంటీర్ యువర్ సెల్ఫ్.